హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ప్రాబ్లమ్స్ ఉందాం. చూడండి, ఇది గివెన్ ఫిగర్. దీంట్లో ఏంటి, షేడెడ్ రీజన్ వరకు మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లమ్ ఎలా ఇస్తాడంటే, ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ప్లేట్ విత్ ఏ సర్క్యులర్ హోల్ అని ఇస్తాడు, కానీ లేదా ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ షేడెడ్ రీజన్. షేడెడ్ రీజన్ అన్న మనకి ఇక్కడ సర్క్యులర్ హోల్ ఉంది, లేదా ప్లేట్ విత్ ఏ సర్క్యులర్ హోల్ అన్న సేమ్ క్వశ్చన్ అదే కదా. డైమెన్షన్స్ వాడే ఇచ్చాడు ప్రాబ్లంలో. ఇప్పుడు మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో 2 టైప్స్ ఉంటాయి, అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్, అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్. మనకి ఈ ప్రాబ్లంలో అబౌట్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రాబ్లం ఇట్ సెల్ఫే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇచ్చేసాడు. జనరల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మెన్షన్ చేయబోతే ఇక్కడ బాటంలో ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాము, లెఫ్ట్ సైడ్ ఎండ్లో మనం వై యాక్సిస్ కన్సిడర్ చేసుకుంటాం. కాకపోతే మనకి ఈ ప్రాబ్లంలో వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ప్రాబ్లంలో ఇచ్చేసాడు కాబట్టి వాడిచ్చిన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిసే కన్సిడర్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఎన్ని సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు. మనకేమన్నాడు ప్రాబ్లంలో, ప్లేట్ విత్ ఏ సర్క్యులర్ హోల్ అన్నాడు. అంటే ఈ ప్లేట్ ఎంటైర్ రెక్టాంగులర్ ప్లేట్ని సెక్షన్ 1 అనుకుంటున్నాను నేను, ఈ సర్క్యులర్ హోల్ని సెక్షన్ 2. అంటే ఎంటైర్ సెక్షన్ 1 రెక్టాంగిల్లో ఉంచి ఈ సర్కిల్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు రిక్వైర్డ్ షేడెడ్ రీజన్ వచ్చిందిగా. సో మనకి సెక్షన్ 1 మైనస్ సెక్షన్ 2. ఫస్ట్ ఏం చేయాలి, అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ అన్నాడు కాబట్టి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్కి సెక్షన్ డివిజన్ చేసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ 1 కన్సిడర్ చేసుకుని విడిగా దాని డైమెన్షన్స్ నోట్ చేసుకుందాం. చూడండి, సెక్షన్ 1 నేను సపరేట్గా డ్రా చేసుకున్నాను. రెక్టాంగిల్ సెక్షన్ 1 కాబట్టి రెక్టాంగిల్ బేస్ వచ్చేసరికి 20 సెంటీమీటర్స్. మరి హైట్ అంతా మన గివెన్ ఫిగర్లో చూడండి, బేస్ నుంచి సర్కిల్ సెంటర్ వరకు 20 సెంటీమీటర్స్ అండ్ సర్కిల్ సెంటర్ నుంచి టాప్కి 10 సెంటీమీటర్స్. అంటే టోటల్ హైట్ ఎంత అయింది, 20 + 10, నథింగ్ బట్ 30. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, ఫస్ట్ సెంట్రాయిడ్కి A1 = L × B. L ఎంత, 20 × 30, నథింగ్ బట్ 600 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి యూనిట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ x1 y1. చూడండి, జనరల్గా x1 మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే వై యాక్సిస్తో కాంటాక్ట్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఏది, సెక్షన్ 1 అనేది. కాకపోతే ఇక్కడ సెక్షన్ 1 అనేది సెంటర్ నుంచి వై యాక్సిస్ పాస్ అవుతుంది, సో కాంటాక్ట్లో ఉన్నట్టుగా. నెక్స్ట్ ఎక్స్ డైరెక్షన్లో లెంత్ ఎంత, 20. రెక్టాంగిల్ కాబట్టి L/2 B/2 కదా. ఎక్స్ డైరెక్షన్లో లెంత్ 20/2 అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ వచ్చింది, 20/2 అంటే కరెక్ట్గా మిడిల్లో వచ్చింది. ఆ మిడిల్లో మనం త్రూ అవుట్ ది సెక్షన్ మనం x/2 అనేది కంపేర్ చేసుకుంటే, చెక్ చేసుకుంటే వై యాక్సిస్ మీద పడుతుంది. అంటే వై యాక్సిస్ మీద x క్వాడ్రంట్ 0నేగా. సో x1 = 0. నెక్స్ట్ y1 చూడండి, y1 అంటే ఎక్స్ యాక్సిస్తో కాంటాక్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సెక్షన్ 1 అనేది ఎక్స్ యాక్సిస్తో కాంటాక్ట్లోనే ఉంది. సో డైరెక్ట్గా B/2, B అంటే 30/2, నథింగ్ బట్ 15 సెంటీమీటర్స్. ఇప్పుడు సెక్షన్ 1కి ఏరియా ఫైండ్ అవుట్ చేసాము, x1 y1 ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సెక్షన్ 2 అంటే ఏంటి, మనకి సర్కిల్ కన్సిడర్ చేసుకుని సర్కిల్కి కూడా ఏరియా x1 y1 ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సెకండ్ సెక్షన్ సర్కిల్ కన్సిడర్ చేసుకున్నాము. సర్కిల్కి డయామీటర్ 15 ఇచ్చాడు, 15 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ ఏమైంది, R = D/2, నథింగ్ బట్ 15/2. ఓకే, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి, πr². R అంటే 15/2, π 15/2 స్క్వేర్. సాల్వ్ చేసుకుంటే 176.78 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు దీనికి x2 చూడండి, గివెన్ ఫిగర్లోకి వెళ్దాం ఒకసారి. చూడండి, ఇది గివెన్ ఫిగర్ కదా. ఇక్కడ కూడా మనకి జనరల్గా సర్కిల్కి ఏమైంది, x2 అంటే D/2 అంటే నథింగ్ బట్ సర్కిల్కి సెంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సెంటర్ వచ్చేసరికి సర్కిల్కి వై యాక్సిస్ మీద వస్తుంది. సర్కిల్ సెంటర్ లైస్ ఆన్ వై యాక్సిస్. ఇప్పుడు వై యాక్సిస్ మీద ఇందాక మనం డిస్కస్ చేసినట్టు x క్వాడ్రంట్ 0 అయిద్దిగా. సో దీనికి కూడా x2 0 అయింది. మరి y2 చూడండి, y2 అంటే ఇప్పుడు y2 మనం చెక్ చేసుకునేటప్పుడు ఏమని చెప్పాను, సెక్షన్ అనేది ఎక్స్ యాక్సిస్తో కాంటాక్ట్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు సెక్షన్ 2 అనేది ఎక్స్ యాక్సిస్తో కాంటాక్ట్లో ఉందా లేదు, ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ మరి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలిగా. మనకి డిస్టెన్స్ ఎంతో ఇవ్వలేదు. మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ వాల్యూ బాటమ్ నుంచి సర్కిల్ సెంటర్కి 20 సెంటీమీటర్స్ అన్నాడు. సర్కిల్ సెంటర్ కంటే ఇక్కడికి మనకి రిక్వైర్డ్ డిస్టెన్స్ ఏంటి, ఇది. ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ ఎంటైర్ 20లోంచి ఈ డిస్టెన్స్ కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిక్వైర్డ్ డిస్టెన్స్ వచ్చిందిగా. అంటే ఇప్పుడు ఎంటైర్ 20లోంచి ఈ డిస్టెన్స్ అంటే ఏంటి, కరెక్ట్గా ఈ డిస్టెన్సేగా, సర్కిల్ రేడియసేగా. సర్కిల్ రేడియస్ అంటే
D/2 D15 15/2 D15 15/2 అంటే 20 - 15/2 చూడండి, అంటే 20 - 15/2 ప్లస్ ఇప్పుడు దీనికి y2 ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సర్కిల్కి y2 ఏమని చెప్పాను నేను, D/2 అంటే 20 - 15/2 ప్లస్ 15/2 నథింగ్ బట్ 20 వచ్చింది. చూడండి ఒకసారి, 20 - 15/2 ప్లస్ 15/2 ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇప్పుడు సెక్షన్ 2 కూడా మనం A2 X2 Y2 ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మనం కన్సిడర్ చేసిందే 2 సెక్షన్స్కి ఏరియాస్ ఎక్స్లు వైలు ఫైండ్ అవుట్ చేసాం. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి ఇప్పుడు? సెంట్రాయిడ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు A1 X1 మైనస్ A2 X2 బై A1 మైనస్ A2. మైనస్ ఎందుకు వచ్చింది మనకి? ఈ ఎంటైర్ రెక్టాంగిల్ సెక్షన్లోంచి సర్కిల్ని సబ్ట్రాక్ట్ చేసాం, సో మైనస్ వచ్చింది. సిమిలర్లీ వై బార్కి కూడా చూడండి, A1 X1 మైనస్ A2 X2 బై A1 మైనస్ A2. A1 X1 అన్ని నోన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ బార్ 0 వచ్చింది. సిమిలర్లీ వై బార్ ఈక్వల్ టు A1 Y1 మైనస్ A2 Y2 బై A1 మైనస్ A2. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై బార్ 12.91. సెంట్రాయిడ్ జనరల్గా ఎక్స్ బార్ కామా వై బార్తో ఇండికేట్ చేస్తాం కాబట్టి ఎక్స్ బార్ కామా వై బార్ ఈజ్ ఈక్వల్ టు 0, 12.91. ఓకే, మనం అప్ టు సెంట్రాయిడ్ వరకు ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫస్ట్ సెక్షన్ మనకి రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి సపరేట్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఫార్ములాస్ ఉన్నాయి, అవి నేను మీకు షేర్ చేశాను ఆల్రెడీ. చూడండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రెక్టాంగులర్ సెక్షన్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి BD3/12 ప్లస్ A1 R². A1 అంటే ఏరియా ఆఫ్ ది ఫస్ట్ సెక్షన్, R నథింగ్ బట్ మనం ఎంటైర్ లామినాకి సెంట్రాయిడ్కి సెక్షన్ 1 సెంట్రాయిడ్కి డిఫరెన్స్. చూడండి, B అంటే మనకి బేస్ 20, చూడండి బేస్ 20, డెప్త్ 30, BD3/12. B నథింగ్ బట్ 20, D 30 హోల్ క్యూబ్ బై 12 ప్లస్ ఏరియా నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది ఫస్ట్ సెక్షన్ విచ్ ఈజ్ 600. మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. వై బార్ అంటే ఎంటైర్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఏరియా 600, వై బార్ నథింగ్ బట్ సెంట్రాయిడ్ ఆఫ్ ది ఎంటైర్ లామినా. మనకి ఎంత వచ్చింది? 12.91 మైనస్ 15 అంటే సెక్షన్ 1కి y1 ఈజ్ 15 సెంటీమీటర్స్. సో 12.91 మైనస్ 15 హోల్ స్క్వేర్. కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ, స్మాల్ వాల్యూలోంచి లార్జ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, నెగిటివ్ వాల్యూ వచ్చిందేమో అని. పైన స్క్వేర్ ఉంది, నెగిటివ్ స్క్వేర్ పాజిటివ్ అయింది. ఓకే, మనం మొత్తాన్ని ఎంటైర్ వాల్యూని సింప్లిఫై చేస్తే 47,646 సెంటీమీటర్/4. ఇది సెంటీమీటర్స్ పవర్ 4లో ఉన్నాయి కాబట్టి వాల్యూస్ పెద్ద వాల్యూసే వస్తాయి. ఇంకా MM/4 ఉంటే ఇంకా పెద్ద వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సెకండ్ సెక్షన్ IXX2. సెకండ్ సెక్షన్ ఈజ్ సర్కిల్. సో సర్కిల్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా π/4 R⁴ ప్లస్ A2 R². A2 నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది సెకండ్ సెక్షన్ R. ఇక్కడ మనకి πr/4లో ఈ స్మాల్ r వచ్చేసరికి సర్కిల్ రేడియస్ అండ్ ఇది డిఫరెన్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్స్. నెక్స్ట్ R 15/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. π 15/2 హోల్ పవర్ 4/4 ప్లస్ ఏరియా 176.78. R అంటే వై బార్ మైనస్ y2 హోల్ స్క్వేర్. వై బార్ నథింగ్ బట్ 12.9, y2 ఈజ్ 20. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొత్తం వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే చూడండి ఎంత వచ్చింది? 11,392.99 సెంటీమీటర్/4. ఓకే, మనం ఇప్పుడు విడివిడిగా సెక్షన్స్కి IX1 IX2 ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఎంటైర్ లామినాకి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి రెక్టాంగులర్ ప్లేట్లోంచి సర్క్యులర్ హోల్ని సబ్ట్రాక్ట్ చేసాం. అంటే సెంట్రాయిడ్లో కూడా A1 X1 మైనస్ A2 X2ఏగా, అంటే ఇక్కడ కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో కూడా IXX1 మైనస్ IXX2 సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి IXX వాల్యూ వచ్చింది. మన గివెన్ ప్రాబ్లంలో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఒకటే అడిగాడు కాబట్టి సెంట్రాయిడల్ యాక్సిస్ వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తాం.